అందరికీ నమస్కారం. ఈ వీడియో చూస్తున్న తల్లిదండ్రులకు, టీచర్లకు, విద్యార్థులకు, మరి లెక్చరర్స్కి, మేధావులకి అందరికి కూడా నమస్కారం. నా పేరు రామ్ గోపాల్. ఐఎమ్ సీనియర్ గ్రూప్ 1 ఆఫీసర్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ and I'm also guiding and working as mentor Kalam IAS Institute, Rajahmundry. సో ఈరోజు మీ అందరి ముందుకి వచ్చిన సందర్భం తెలియజేస్తాను. ఈరోజు సిబిఎస్ఈ 10th 10+2 అంటే ఇంటర్ కూడా పరీక్షలు పూర్తయినాయి. అలాగే స్టేట్ గవర్నమెంట్ నిర్వహించే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా పూర్తయినాయి. ఈ కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా 10th క్లాస్ని పోస్ట్పోన్ చేశారు. అయినప్పటికీ మరి తల్లిదండ్రులందరూ అనేక సందేహాలతో తమ పిల్లల్ని 10th తర్వాత ఇంటర్లో ఏ గ్రూప్ జాయిన్ చేయాలి, ఏ గ్రూప్లో జాయిన్ చేస్తే లేదా ఏ రంగంలోకి లక్ష్యం చేసుకొని చదివించాలి అనే అంశంపైన అనేక సందేహాలు ఉన్నాయి. అలాగే విద్యార్థులకు కూడా అనేక సందేహాలు, డైలమాస్ లేదా తొందరపాటు ఆలోచనలు ఉన్నాయి. మరి ఇటువంటి సందర్భంలో మరి 10th అండ్ ఇంటర్ పాస్అవుట్స్ అంటే రేపొద్దున్న ఇంటర్ మరియు డిగ్రీ లేదా బీటెక్ జాయిన్ అయ్యే వారి గురించి సంబంధించి వారు ఎటువంటి రంగాల్ని ఎంచుకుంటే వాళ్ళు బంగారు భవిష్యత్తుకు మనం సహాయం చేసిన వాళ్ళు అవుతాము అనే ఉద్దేశంతో ఈ వీడియోని మీకు చేస్తున్నాను. మరి ఈ వీడియో చేసే ముందు మరి మా సంస్థ గురించి ఒక్క నిమిషం మీకు తెలియజేస్తాను, ఒక్క క్షణం. ఇది కలాం ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ని 2013 ఫిబ్రవరి 14న రాజమహేంద్రవరంలోని అబ్దుల్ కలాం గారి స్ఫూర్తితో ఏర్పాటు చేసినటువంటి సంస్థ. మరి ఈ సంస్థ అబ్దుల్ కలాం గారి స్ఫూర్తితో ఉన్నత లక్ష్యాలను సాధించే వారికి ఒక వేదిక తయారు చేయాలని, రాబోయే 10 సంవత్సరాల్లో 5,000 మంది ఉద్యోగులు తయారు చేయాలనే సంకల్పంతో, విజన్తో ఏర్పాటు చేశాం. మరి అందులో భాగంగా 2013 నుంచి నేటి వరకు మరి 1369 ఉద్యోగాల్ని సివిల్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంక్స్ వంటి పోటీ పరీక్షల్లో ఉద్యోగులు తయారు చేశాం. మరి ఇంకా మరింత ముందుకు పోతూ 5,000 మంది సాధించడం ముందుగా అందులో భాగంగా హై సక్సెస్ రేట్ సాధించాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మరి రాజమండ్రిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా 5 అంతస్తుల భవనంలో ఒక ఏసీ క్యాంపస్ను మరి ప్రారంభిస్తున్నాం. మరి ఈ సందర్భంగా ఈ వీడియోని చేస్తున్నాను. అలాగే ఏ కోర్సులు తీసుకుంటే కంటే కూడా అసలు ఏ రంగాల్ని ఎంచుకుంటే మన పిల్లలకి బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇది ఇంటర్, డిగ్రీ చదవబోయే విద్యార్థులకి చాలా కీలకమైన దశ. ఇప్పటి వరకు ఎలా చదివినా పర్వాలేదు, బాగా చదివితే చాలు అనేది సరిపోతుంది. కానీ ఇప్పుడు అసలు ఉద్యోగ లక్ష్యం లేకుండా చదివిస్తే ఈ రోజున్న పరిస్థితి అంటే ఒకటి ఐఐటికి కానివ్వండి, ఎంబీబీఎస్కి కానివ్వండి, నీటికి కానివ్వండి, ఏ రంగమైన కానివ్వండి, ఈరోజున్న పోటీ స్థాయిలు ప్రపంచ స్థాయిలు ఉన్నాయి. ప్రపంచ గ్లోబల్ స్కేల్లో, గ్లోబల్ లెవెల్లో కాంపిటీషన్స్ ఉన్నాయి. ఇకపోతే రెండవది, విద్య ఎంతో ఖరీదైన వ్యవహారం అయిపోయింది, కమర్షియల్ అయిపోయింది. అలాగే మరి మన పిల్లల భవిష్యత్తు, వారి యొక్క లక్ష్యం, వారి యొక్క ఆశయాలు మరి అనుగుణంగా మన వాళ్ళని సరైన మార్గనిర్దేశనం చేయాల్సి ఉంది. అయితే ఈ కోర్స్ చేయండి, ఆ కోర్స్ చేయండి,
ఈ గ్రూప్ చదవండి, ఆ గ్రూప్ చదవండి అని నేను చెప్పదలుచుకోలేదు. ఈ బంగారు భవిష్యత్తు బాట వేయడానికి ఉన్నటువంటి ఈ వృత్తులు, ఉన్నత లక్ష్యాలు చేరుకునే వృత్తులు సుమారుగా 5 రంగాలుగా మనం విభజించి చెప్పవచ్చు. ఒకటి టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం. రెండవది మెడిసిన్ అండ్ మెడికల్ ప్రొఫెషన్స్. మూడవది బిజినెస్ అండ్ అకౌంటింగ్ సర్వీసెస్. ఇక నాలుగవది లా ప్రొఫెషన్ అండ్ లీగల్ సర్వీసెస్. ఐదవది చాలా ముఖ్యమైనది సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సర్వీసెస్. ఈ 5 రంగాల్లో ఉన్నత లక్ష్యాలు సాధించుకునే అవకాశాలు అపారంగా ఉన్నాయి. అందరూ కూడా వీటిలో ఏదో ఒక రంగాన్ని ఎంచుకోవాలి. అయితే ఈ రంగాలు ఎంచుకోవడానికి మనకు తెలిసిందే అని నేను ఇంజనీరింగ్ కావాల్సిన వాళ్ళు ఎంపీసీ తీసుకోవాలి, మెడిసిన్కి వెళ్ళాల్సిన వాళ్ళు బైపీసీ తీసుకోవాలి, అలాగే అకౌంటింగ్ బిజినెస్కి వెళ్ళేవాళ్ళు సిఈసి ఎంఈసి తీసుకోవాలి, ఆర్ట్స్కి వెళ్ళేవాళ్ళు మరి హెచ్ఈసి లాంటి కోర్స్ తీసుకోవాలి. ఇది ముఖ్యం కాదు. అసలు సిసలైంది ఏమిటంటే ఈ రంగాల్లో ఎటువంటి అవకాశాలు, ప్రయోజనాలు, భవిష్యత్ అవకాశాలు ఉన్నాయో అవి గ్రహించాలి ముందు. అందుకనే వాటిలో ముఖ్యమైన మనకు తెలిసిందే శాలరీ ప్యాకేజ్ ఎంత ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు ఈ ఇంటర్ నుండి ఉద్యోగం వచ్చేసరికి ఎంత కాలం పడుతుంది, ఎంత ఖరీదవుతుంది, ఎటువంటి ప్రమోషనల్ అవకాశాలు ఉన్నాయి, జాబ్ సెక్యూరిటీ ఎంతవరకు ఉంటుంది అనే అంశాలు. ఇవి కీలకమైన అంశాలు. వీటిని ఈ 5 రంగాల్లోని ఉన్నటువంటి జాబ్స్ ఒకే టేబుల్లో మరి విశ్లేషణాత్మకంగా మనం పరిశీలించాలి. అప్పుడే మన పిల్లలకి ఏ రంగంలోకి పంపిస్తే మంచి అవకాశాలు ఉన్నాయి, వాళ్ళకి అభిరుచులు, ఆశయాలు అనుగుణంగా లేదా వారి అభిరుచులు, ఆశయాలకి వైరుధ్యం కనుక ఉంటే కౌన్సిలింగ్ చేసి వారిని సరైన మార్గంలో పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఇటువంటి సందర్భంలో నేను అసలు సిసలైన విషయాల్ని తులనాత్మకంగా అంటే కంపారిటివ్ వేలో విశ్లేషణ చేసి మీ ముందుంచుతాను. నిర్ణయం మీరు తీసుకుందరు, కానీ ఆ విధంగా ఈ నా ప్రయత్నం ఫలిస్తుందని భావిస్తున్నాను. సో ముందుగా మనకి మనం చూసినట్టయితే ఈరోజు మనకి ముఖ్యమైన సబ్జెక్ట్ మ్యాటర్ క్యారియర్ గైడెన్స్ ఫర్ 10th అండ్ ఇంటర్ పాస్ అవుట్స్ అండ్ బై మీ ఈస్ పార్ట్ 1. పార్ట్ 2 అనేది మరొక వీడియోగా ఇస్తాను. 10th ఇంటర్ పూర్తయిన వారికి క్యారియర్ గైడెన్స్. సో ఇందులో మనకి ముఖ్యంగా గ్రహించవలసింది, ముందుగా కరోనా గురించి చెప్పుకోకుండా ముందుకు వెళ్ళడం సరైన సందర్భం కాదు. సో ఈరోజు మానవ నాగరికతకి ఇప్పటి వరకు మనిషి పుట్టిన తర్వాత అతిపెద్ద సవాల్, అనూహ్యమైన సవాల్ ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్. దాని యొక్క సందర్భంగా వచ్చినటువంటి లాక్డౌన్, జీవన గమనం పూర్తిగా నిలిచిపోయిన సందర్భం, మనిషికే శత్రువు అయిన సందర్భం. సో ఈ సందర్భంలో మనకున్న శక్తి సామర్థ్యాలు, మనకున్న అతి గొప్పదైనటువంటి సంస్కృతి, వారసత్వం, సాంప్రదాయాలు, ముఖ్యంగా వ్యాధి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని మనకు ఆయుర్వేదంలో ఉన్నటువంటి సిద్ధాంతాలకు అనుగుణంగా మనం వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ సామాజిక దూరాన్ని మనం
పాటించినట్లయితే ఈ కరోనాని ఖచ్చితంగా ఈ రోజున్న పరిస్థితి మనకున్నటువంటి ఆత్మవిశ్వాసం, శక్తి సామర్థ్యాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అవేర్నెస్ వీటి ద్వారా మరి మనం ఖచ్చితంగా పారద్రోలగలం. మనం మరింత ముందుకు సాగడానికి మరి అందరూ కూడా ఈ వ్యక్తిగత పరిశుభ్రతని, సామాజిక దూరాన్ని పాటించండి. సో మరి ఇక్కడ ముందుగా అబ్దుల్ కలాం గారి గురించి చర్చించుకోవాలి. ఆయన మెసేజ్ని మనం తెలుసుకోవాలి. ప్రతి విద్యార్థి, ప్రతి తల్లిదండ్రి, టీచర్, లెక్చరర్ అందరికి తెలియదని కాదు, నేను మరొకసారి మీకు గుర్తు చేయదలుచుకున్నాను. ఆయన పేరు వింటేనే మనందరికీ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. మరి డ్రీమ్ 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 ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ థాట్స్ అండ్ థాట్స్ రిజల్ట్స్ ఇంటూ యాక్షన్. వాట్ ఎ బ్యూటిఫుల్. ఆయన ఈరోజు అందరిలో, ఆయన 20వ శతాబ్దంలో భారతీయులందరికీ స్ఫూర్తి ప్రదాత. మరి ఆయన ఈ ట్రాన్స్లేషన్ ఇంటూ యాక్షన్, when you get it, dream and dream and dream, this dream transforms into imagination, and imagination leads to creativity, and creativity leads to thinking, and thinking leads to knowledge. సో ఈ విధంగా అబ్దుల్ కలాం గారు మరి ఉపదేశం చేశారు. మన భారతీయులందరికీ, విద్యార్థులందరికీ ఉన్నత లక్ష్యాలు సాధించాలి అనే ఉద్దేశంతో ఆయన మరి చెప్పారు. దీన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలి అనే ఉద్దేశంతో నేను మీకు ముందుగా ఇది గుర్తు చేస్తున్నాను. మరి ఈ మెసేజ్ తర్వాత మనకి ఈ క్యారియర్ వాట్ నెక్స్ట్, 10th తర్వాత ఏం చేయాలి, ఇంటర్ తర్వాత ఏం చేయాలి అనే విషయానికి వచ్చినప్పుడు ఈ గ్రూపుల వారీ కాకుండా అసలు సిసలైన అంశాల ఆధారంగా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అందులో సో దెర్ ఆర్ బ్రాడ్లీ 5 క్యారియర్ స్ట్రీమ్స్ ఆర్ గ్రూప్స్. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళేది వీటికే. మొదటిది ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్, రెండవది మెడిసిన్ అండ్ మెడికల్ ప్రొఫెషన్, మూడవది బిజినెస్ అండ్ మార్కెటింగ్ సర్వీసెస్, నాలుగవది లా అండ్ లీగల్ సర్వీసెస్, 5 సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సర్వీసెస్. అయితే ఈ 5 రంగాల్లో మన పిల్లల్ని మనం ఎటువైపు మార్చాలి లేదా ఎటువైపు పయనించేలాగా చేయాలి అనే ఆలోచన కోసం ఈ తులనాత్మక పరిశీలన మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఈ 5 స్ట్రీమ్స్లో మనకి దేంట్లోకి పంపించాలి అనే అంశాలకు వచ్చినప్పుడు ఈ కంపారిజన్ ఆఫ్ జాబ్ ప్రాస్పెక్ట్స్ మనం ముందే అనుకున్నాం. ఇంటర్ డిగ్రీ నుండి ఉద్యోగ లక్ష్యంతోనే ఈరోజున్న ప్రపంచంలో ఉన్న, మన దేశంలో ఉన్న పోటీ స్థాయిని తట్టుకోవాలంటే ఉద్యోగ లక్ష్యంతోనే చదివించాల్సిన అవసరం ప్రతి తల్లిదండ్రికి, ప్రతి విద్యార్థికి ఉంది. మరి 5 ఈ రంగాల్లోని ఏ రంగంలో నా అభిరుచులకి లేదా మీ పిల్లవారి అభిరుచులకి, మీరున్న పరిస్థితులకి ఏది మేలైనది అని పరిశీలిద్దాం. ఇప్పుడు 1 శాలరీ ప్యాకేజెస్, 2 కాస్ట్ ఆఫ్ స్టడీ, 3 డ్యూరేషన్ ఆఫ్ స్టడీ అండ్ గెస్టేషన్ టు జాబ్, 4 పొజిషన్ అండ్ రెస్పెక్ట్ వీల్ గెట్ ఇన్ దట్ పర్టికులర్ పోస్ట్ ఆర్ జాబ్, అండ్ 5 క్యారియర్ అండ్ ప్రమోషనల్ రెవెన్యూస్. ఇవి జాబ్ గోల్కి చాలా ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అంశాలు. 6వది జాబ్ సెక్యూరిటీ. ఈ రోజున్న పరిస్థితికి, ఈ రోజున్న ఆర్థిక సంక్షోభం ముంచుకు రాబోతుంది. ఆర్థిక సంక్షోభం కాదు, ఇది అతిపెద్ద మానవ చరిత్రలో కని విని ఎరగని ఆర్థిక మాంద్యం రాబోతుంది. ఇటువంటి సందర్భంలో ఇట్లాంటి జాబ్ సెక్యూరిటీ కానీ, క్యారియర్ ప్రమోషన్ రెవెన్యూస్ కానీ, పొజిషన్, రెస్పెక్ట్, డ్యూరేషన్ ఆఫ్ స్టడీ, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత జీతం సంపాదిస్తాం అని ఆలోచించడం చాలా తప్పనిసరి. సో ఇది మనం పరిశీలిద్దాం. ఈ 5 రంగాల వారీగా ఏ రంగాల్లో ఎంత, ఈ 6 అంశాలని పరిశీలిద్దాం. మొదటిది మనము గమనించినట్టయితే శాలరీ ప్యాకేజెస్. ఈ శాలరీ ప్యాకేజెస్ ఎంత కోరుకుంటున్నాము, ఒకవేళ మనం కోరుకున్నంత వస్తుందా అన్నది ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్, ఏ రంగాల్లో ఎంత శాలరీ పొందడానికి కనీసం మరియు గరిష్టంగా ఎంత అవకాశాలు ఉన్నాయి. మనం కోరుకోగానే రాదు కాబట్టి ఇప్పుడున్న స్థితిగతిని పరిశీలిద్దాం. ముందుగా ఇది ఇంజనీరింగ్ సర్వీసెస్ అనే దాంట్లో గమనిస్తే, దీంట్లో ఈ శాలరీ ప్యాకేజ్ అనేది ఫెయిర్లీ గుడ్ ఫర్ ఫ్యూ అంటే ముఖ్యంగా ఈ
ఐఐటిలోని, నిట్లోని, బిట్స్ పిలానీలోని ఇట్లాంటి సూపర్ డూపర్ ఇన్స్టిట్యూషన్లో చదివిన వారికి డెఫినెట్గా 10 లక్షల నుండి కనీసం 10 లక్షల నుండి 30 లక్షల దాకా సంపాదించే అవకాశం ఉంది. మరి ఇతరులకి ఈ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్ రంగంలో ఇతరులకి మరి ఎక్కువ మందికి మెజారిటీకి మరి 3,000 నుండి 3 లక్షల నుండి 10 లక్షల వరకే సాధించే అవకాశం ఉంది. అంతేకాదు మరి ఇంక వీళ్ళు ఎంత ఎదుగుతారనే విషయం కూడా వారి యొక్క శక్తి సామర్థ్యాలు, అనుభవము, నైపుణ్యము అనే అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఇక రెండోది, ఈ జీత భత్యాలు ఏ మేరకు ఉంటాయి సంవత్సరానికి అని మనం వైద్య రంగంలోకి వస్తే కనుక ఇట్ ఈస్ డెఫినెట్లీ బెటర్ దాన్ అండ్ ఇంజనీరింగ్ సర్వీసెస్. ఇట్స్ ఫెయిర్లీ గుడ్ అండ్ 10 lakhs to 30 lakhs సంవత్సరానికి సంపాదించే అవకాశం ఉంటుంది. అయితే ఇది కూడా మరి అత్యున్నతమైనటువంటి సంస్థలు, ఏ సంస్థలు అయితే మరి గ్రాడ్యుయేట్గా బయటకు వచ్చారో, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అలాగే జిప్మర్ అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అదర్స్కి మరి ఇందులో కూడా 6 లక్షల నుండి 10 లక్షలు జీతాన్ని పొందే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనం గ్రహించుకోవాల్సిందంటే ఈ రంగంలో మరి ఈ ఎంబీబీఎస్తోనే పూర్తి కాకుండా ఎంఎస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ స్థాయి జీతాలని పొందాలంటే. మరి ఇక మూడవది బిజినెస్ అండ్ మార్కెటింగ్ సర్వీసెస్. ఇది కూడా మరి చాలా వెరీ గుడ్ ఫర్ ఎలైట్ ఫ్యూ, కొద్ది మందికి, సుందర్ పిచ్చే లాంటి గొప్ప వాళ్ళకి. అలాగే మరి ఐఏఎమ్స్లో చదివేటువంటి బిజినెస్ స్కూల్స్లో, ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్స్లో చదివే విద్యార్థులకి, మరి ఫారెన్లో చదివే విద్యార్థులకు మాత్రమే ఇందులో 10 to 30 lakhs per annum వస్తుంది. కానీ ఫర్ మెజారిటీ ఇట్ ఈస్ వెరీ లెస్, అన్సర్టైన్ అండ్ డిపెండ్స్ ఆన్ మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ అండ్ వల్నరబుల్స్. సో ఈ బిజినెస్ అండ్ మార్కెటింగ్ ఈజ్ వెరీ వెరీ ఛాలెంజింగ్, సో ఇది ఎలాగో ఇట్లాంటి రంగాలని ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి, ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలో కూడా మనం ఆలోచించవచ్చు. కాబట్టి ఈ బిజినెస్ మార్కెటింగ్ సర్వీసెస్లో ఎవరైతే మరి మేనేజరియల్ జాబ్స్లో, హై లెవెల్ హెచ్ఆర్ పొజిషన్స్లో ఉంటారో, ఎగ్జిక్యూటివ్ పొజిషన్లో ఉంటారో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా మరి నామమాత్రపు జీతాలు అనేవి ఉంటాయి. సో ఇక లా ప్రొఫెషన్ కనుక వెళ్తే మనం ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. ఎవరికి అంటే జడ్జెస్కి ఉంటుంది. దీంట్లో అందరికన్నా ఎక్కువ బేసిక్ స్టార్టింగ్ శాలరీస్ కూడా ఉంటాయి. ఈ జడ్జెస్ దే డ్రా మినిమమ్ ఆఫ్ 15 to 30 lakhs per annum. ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జీతం 2.8 lakhs. అఫ్కోర్స్ ఈ స్థాయి పొజిషన్లో జీతం ఎక్కువే ఉంది, కానీ వాళ్ళకు ఉండేటువంటి ప్రివిలేజెస్ కానీ, పెర్క్స్ కానీ, అడ్వాంటేజ్ కానీ చాలా హ్యూజ్గా ఉంటాయి. అలాగే నెక్స్ట్ మరి ఒక ఉదాహరణకి డిస్ట్రిక్ట్ జడ్జిని చూసుకుంటే ఆయన శాలరీ స్టార్ట్స్ అకార్డింగ్ టు ది సెకండ్ జ్యుడిషియల్ పే కమిషన్ స్టాండర్డ్స్ ఏ పే స్కేల్ ఆఫ్ 1,44,840 rupees. అయితే ఈ రంగంలో కూడా ప్రైవేట్ ప్రాక్టీషనర్స్కి అది చాలా ఛాలెంజింగ్ జాబ్. అది అందరికి కూడా వారి యొక్క ఎక్స్పీరియన్సెస్, పర్సనల్ ఎబిలిటీస్, వాళ్ళు హ్యాండిల్ చేసే స్థాయి కేసులు, నెంబర్ ఆఫ్ కేసెస్ బట్టి వాళ్ళ యొక్క జీతాలు లేదా ఆదాయం ఆధారపడి ఉంటుంది. ఇకపోతే ఐదవది అతి ముఖ్యమైనది గవర్నమెంట్ సర్వీసెస్. ఈ గవర్నమెంట్ సర్వీసెస్లో చాలామందికి జీతాలు చాలా బాగుంటాయి. ఇట్స్ ఫెయిర్లీ గుడ్ ఫర్ ఆల్, నాట్ సమ్ అండ్ ఫ్యూ, ఇట్ ఫర్ ఆల్. ఫ్రమ్ అటెండెడ్ టు ది హైయెస్ట్ లెవెల్ ఐఏఎస్ ఆఫీసర్ there will be minimum basic salaries, and it depends, of course it depends on the rank and the length of services. For example, మనం గనక సౌత్ పే కమిషన్ ప్రకారం చూసుకుంటే కలెక్టర్ శాలరీ మనం చూస్తే కనుక 56,100 రూపాయలు. దీనికి అదనంగా టీఏడిఏ అండ్ హెచ్ఆర్ఏ అని యాడ్ అయితే అది ఆల్మోస్ట్ మనకి 1 lakh ప్లస్కి వెళ్తుంది. ఆ 1 lakh అంటే స్టార్టింగ్ పోస్ట్లో కలెక్టర్కి 1 lakh అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 10 to 25 lakhs ఉంటుంది. ఈ 25 lakhs ఎందుకు ఉంటుందంటే వాళ్ళ యొక్క లెంత్ ఆఫ్ సర్వీసెస్ బట్టి కూడా ఇది ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఈ నిజం చెప్పాలంటే గవర్నమెంట్ సర్వీసెస్లో మరి అటెండర్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అయితే 40,000 ఉంటుంది. మరి ఈవెన్ స్టార్టింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఎస్ఎస్సి సిజిఎల్లో చూసుకున్నా కూడా మనకి మరి చాలా ఎక్కువగా అంటే 60,000, 50,000, 60,000 పైనే ఉండే స్థితి ఉంది
స్టార్టింగ్ శాలరీ. సో ఇది మీకు అందరికీ తెలిసిందే. గవర్నమెంట్లో మరి డిఎన్ఎస్ అలవెన్సెస్, ఇంట్రిమ్ రిలీఫ్స్, చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్, అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఆ విధంగా చూసుకుంటే కనుక ముఖ్యంగా కలెక్టర్ లాంటి అత్యున్నత పొజిషన్స్కి చూసుకుంటే కనుక మనకి అసలు శాలరీ అనేది నామినల్. ఇది సెక్యూర్డ్ శాలరీస్ ఉన్నాయి, హై లెవెల్లో ఉన్నాయి. ఈరోజు ఒకప్పటి పరిస్థితి కన్నా గవర్నమెంట్లో కూడా ఈ పే రివిజన్ కమిషన్స్ రావడం వల్ల ఎవ్రీ 5 ఇయర్కి పే రివిజన్ కమిషన్ వేస్తారు. అది ఎప్పటికప్పుడు అప్పుడున్న పరిస్థితులు బట్టి ప్రైవేట్ సెక్టార్లో కూడా ఎంత జీతాలు ఉన్నాయి ఆ ప్యారిటీ తీసుకురావడానికి ఈరోజు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యంగా మరి ఈ ఆఫీసర్స్ వాళ్ళు వచ్చే అదర్ అడ్వాంటేజెస్, పొజిషన్స్, రెస్పెక్ట్ అండ్ జాబ్ సెక్యూరిటీ, దే ఆర్ అవుట్ నెంబర్ ఆఫ్టర్ ఆల్ దిస్ శాలరీ. ఎందుకంటే ఈరోజు మన యంగ్ జనరేషన్ ఈరోజు జీతం కోసం ఆలోచించట్లేదు. ఒకప్పుడు ఓల్డ్ జనరేషన్ లాగా కాకుండా ఈరోజు సెల్ఫ్ రెస్పెక్ట్, పొజిషన్ అనే దాని గురించి ఆలోచిస్తున్నారు. సో లెట్స్ కమ్ టు ది సెకండ్ ఇంపార్టెంట్ ఇష్యూ, ద డ్యూరేషన్ ఆఫ్ స్టడీ అండ్ అప్ టు జాబ్, గెయినింగ్ జాబ్. అంటే 10th తర్వాత నుండి, అంటే ఇంటర్ నుండి జాబ్ వచ్చేంత వరకు సుమారుగా ఈ 5 రంగాలలో ఎంత సమయం పడుతుంది అనేది కూడా చాలా కీలకమైంది. సో దాన్ని తెలుసుకుందాం. మరి ఈ డ్యూరేషన్ ఆఫ్ స్టడీ అనే దానికి మనం వస్తే కనుక ఈ ఇంజనీరింగ్ సర్వీసెస్లో మరి ఇంటర్ బీటెక్తో 6 సంవత్సరాల నుండి జాబ్ వచ్చేసరికి సుమారుగా 8 సంవత్సరాలు పడుతుంది. అలాగే మెడికల్ ప్రొఫెషన్లో వస్తే కనుక ఇది కొద్దిగా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఎంఎస్ కూడా చేయాలి కాబట్టి 2 years. అలాగే ఇది 8 నుండి 10 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుంది. అలాగే మరి బిజినెస్ అండ్ మార్కెటింగ్ సర్వీస్లో చూసుకుంటే కనుక మరి 5 సంవత్సరాలు ఇంటర్ డిగ్రీ నుండి అలాగే 7 years వరకు పట్టే అవకాశం ఉంటుంది. అలాగే లా ప్రొఫెషన్ మనం ఆ లీగల్ సర్వీస్ కనుక చూస్తే ఇది కూడా 6 years నుండి 8 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుంది. మరి అలాగే ఈ గవర్నమెంట్ సర్వీసెస్ మనం చూస్తే కనుక ఇది 5 నుండి 7 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చూస్తే మరి ఎక్కువ కాలం దేనికి పడుతుందని మనం ఇది పరిశీలన చేయాలి. సో ఈ తక్కువ కాలం ఎక్కువ కాలం ఈ అన్ని అంశాల్లోని దృష్టిలో పెట్టుకొని మనం ఈ క్యారియర్ డెసిషన్స్ తీసుకోవాలి. సో ఇవి తక్కువ కాలం ఉన్నాయి, కానీ ఈ 6 పారామీటర్స్లో 6 ప్రమాణాలు తీసుకొని మనం విశ్లేషణ చేస్తున్నాం. వీటి అన్నిటిలో బ్యాలెన్స్గా బెస్ట్ పొజిషన్ అనేది దేనికి ఉందో మనం పరిశీలించాలి. అది మీరే నిర్ణయం తీసుకోండి. ఇది ఉన్న స్థితిని తెలియజేస్తున్నాను. సో ఇకపోతే 3వ అంశం, అతి ముఖ్యమైన అంశం, మరి ఇది కాస్ట్ ఆఫ్ స్టడీ. ఈ కాస్ట్ ఆఫ్ స్టడీ ఎంత ఉంటుంది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ కాస్ట్ ఆఫ్ స్టడీ మన ఇంజనీరింగ్ సర్వీసెస్కి వస్తే మరి 10 లక్షల నుంచి 20 లక్షలు ఉంటుంది. మరి ఇది ప్రైవేట్ కాలేజెస్, బీటెక్ కాలేజెస్ వీటిలాంటి వాటిల్లో కూడా మనకి ఈ 10 నుండి 20 లక్షలు అయ్యే పరిస్థితి ఉంది. సో అలాగే మెడికల్ ప్రొఫెషన్ కనుక వస్తే మనం ఇది మరి ఐఐఎమ్స్లోని, జిప్మెర్లోని అట్లా సీట్లు సాధిస్తే కనుక, ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తే 10 లక్షల నుంచి 20 లక్షలు సరిపోతుంది. కానీ మంచి మెడికల్ ప్రైవేట్ కాలేజెస్లోకి వెళ్ళాలంటే ఇట్ రన్స్ ఇంటూ క్రోర్స్ ఫర్ ప్రైవేట్ సీట్. సో ఇది కూడా చాలా కాస్ట్లీ అవుతుంది. అదృష్ట కొద్దీ ఈ సంవత్సరం మరి మోడీ గారు వచ్చిన తర్వాత ఈ మెడికల్ సీట్లు కూడా సంఖ్యను పెంచారు. సో అలాగే మనకి ఇక బిజినెస్ అండ్ మార్కెటింగ్ సర్వీస్కి వస్తే మరి 5 లక్షల నుంచి ఇది 25 లక్షలు అవుతుంది. ఇది తక్కువలో కూడా చదవచ్చు, కానీ హయ్యెస్ట్ కూడా ఇదే ఉంటుంది. ఎందుకంటే బిజినెస్ స్కూల్స్లోని, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లోని మనం అటువంటి హై లెవెల్ సిఏ చదువుతున్నప్పుడు కానీ ఇది ఎక్కువ ఖర్చు అవుతుంది, ఎక్కువ డ్యూరేషన్ అవుతుంది. సో అలాగే ఇక లీగల్ ప్రొఫెషన్స్కి వస్తే కనుక ఇది కూడా మినిమం 5 నుండి 15 లక్షలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. సో దీంట్లో ఖర్చు కన్నా కూడా డ్యూరేషన్ ఎక్కువ అవుతుంది. అలాగే గవర్నమెంట్ సర్వీస్కి వస్తే కనీసం 5 సంవత్సరాలు, అంటే డిగ్రీ పూర్తయిన నాటికి ఉద్యోగం సాధించుకునే అవకాశాలు ఈరోజు ఉన్నాయి. మరి 5 నుండి 15 లక్షలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ది లెవెల్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అండ్ క్యాంపస్ లైక్ దట్. సో ఇది కూడా మనకి ఖర్చు విషయంలో ఇటువంటి పరిశీలన, ఇటువంటి పోలిక మనం చూడొచ్చు. దీన్ని బట్టి ఆలోచించిన విశ్లేషణ చేసుకుందాం. ఇకపోతే 4వది ముఖ్యమైనది పొజిషన్ అండ్ రెస్పెక్ట్. ఈరోజు మన పిల్లలందరూ కోరుకునేది పొజిషన్ అండ్ రెస్పెక్ట్. ఏ పొజిషన్, ఏ రెస్పెక్ట్ దొరుకుతుంది అనేది మనం గమనిద్దాం. ఇది ఇంజనీరింగ్ సర్వీసెస్లో మరి డిజిగ్నేషన్ ఆర్ పొజిషన్ అండ్ రెస్పెక్ట్ అనేది ఏ వరకు ఉంటుందంటే ఇట్స్ గుడ్ టు వెరీ గుడ్.
అంటే ఈ గుడ్ ఇంటూ వెరీ గుడ్కి చెల్లే స్థాయిల వరకు ఉంటుంది. అయితే ఇందులో మెడికల్ ప్రొఫెషన్ కనుక చూస్తే చాలా మంచి వెరీ గుడ్ పొజిషన్ అండ్ రెస్పెక్ట్ మరి సమాజంలో ఉంటుంది. అలాగే మరి సమాజంలోని అలాగే మనకున్నటువంటి డిజిగ్నేషన్లో కూడా ఉంటుంది. అలాగే మార్కెటింగ్, బిజినెస్ అండ్ మార్కెటింగ్, అకౌంటింగ్ సర్వీసెస్కి వస్తే వెరీ గుడ్ ఫర్ ఎలైట్ ఫ్యూ. కొద్ది మందికి చాలా బాగుంటుంది, అదర్స్కి చాలా అన్సెట్ అండ్ వల్నరబుల్గా ఉంటుంది. పొజిషన్ రెస్పెక్ట్ అనేది అది అన్సెర్టైన్గా ఉంటుంది, స్థిరంగా ఉండదు. అలాగే ఇక లా ప్రొఫెషన్లో కనుక మనం ఈ పొజిషన్ రెస్పెక్ట్ని గమనించినట్లయితే ఈ జడ్జెస్కి వెరీ గుడ్ టు ఎక్సలెంట్ అనే పొజిషన్ రెస్పెక్ట్ ఉంటుంది. ఫర్ అదర్స్ ఇట్ డిపెండ్స్ ప్యూర్లీ ఆన్ పర్సనల్ స్కిల్స్. సో ఈ విధంగా మనకి ఈ లా అండ్ లీగల్ ప్రొఫెషన్ సర్వీసెస్లో మనకి పొజిషన్ రెస్పెక్ట్ అనేది వస్తుంది. ఇకపోతే గవర్నమెంట్ సర్వీసెస్లో కనుక చూస్తే మనకి ఇస్ పొజిషన్ రెస్పెక్ట్ ఈస్ వెరీ గుడ్ టు ఎక్సలెంట్ అండ్ కమ్స్ ఓవర్ నైట్. ద బ్యూటీ ఇన్ ది గవర్నమెంట్ సర్వీసెస్ ఈజ్ ద డే వెన్ ద రిజల్ట్స్ అనౌన్స్డ్ దట్ he will become an idol. He will be overnight will get respect and position and everyone will respect. And with the cadre and seniority also the position and respect increases, it improves and it won't come back. ఇది చాలా డెఫినెట్గా ఉంటుంది పొజిషన్ రెస్పెక్ట్ అనేది. మరి జడ్జెస్కి అలాగే గవర్నమెంట్ సర్వీసెస్లో ఉన్న వారికి చాలా ఎక్సలెంట్గా ముందుకు వెళ్తుంది తప్ప వెనక్కి వచ్చే పరిస్థితి ఉండదు. ప్రైవేట్ రంగంలాగా ఉండదు, ఈ ఒడిదుడుకులు ఉండవు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ పొజిషన్ రెస్పెక్ట్. ఇట్ కమ్స్ ఓవర్ నైట్. ఏ రంగంలో చూడండి, అటు ఇంజనీరింగ్, మెడికల్, బిజినెస్, దేంట్లోనే చూడండి, ఎక్స్పీరియన్స్, స్కిల్స్ గెయిన్ అయిన తర్వాత ఇట్ మే బి మినిమమ్ ఆఫ్ 3 to 5 years అన్ఫోల్డ్ అవ్వడానికి, ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి, ఆ రంగంలో చేరిన తర్వాత, గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత, చదువు అయిన తర్వాత 5 సంవత్సరాలు పడుతుంది. బట్ ద పొజిషనల్ వాల్యూ అండ్ రెస్పెక్ట్ అనేది ఓవర్ నైట్ వస్తుంది ఈ గవర్నమెంట్ జడ్జెస్కి ఉండే దాంట్లో. సో అలాగే మనకి ఈ పొజిషన్ రెస్పెక్ట్ అయిన తర్వాత మనకి క్యారియర్ ప్రమోషనల్ అవెన్యూస్ ఇవి ఎలా ఉంటున్నాయి అనేది చూద్దాం. ఈ 5 రంగాల్లో ఇట్స్ గుడ్ టు వెరీ గుడ్. అంటే ఈ ఇంజనీరింగ్ సర్వీసెస్లో ఇట్స్ వెరీ గుడ్ బట్ నాట్ ష్యూర్. అంటే ఎక్కువగా ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఉండేవి ప్రైవేట్ సెక్టార్లో ఉంటాయి. అంతేకాని ఒక కంపెనీలో కంటిన్యూ అయితే ప్రమోషనల్ అవెన్యూస్ ఉంటాయి, కానీ వేరే కంపెనీకి షిఫ్ట్ అయ్యే పరిస్థితి వస్తే అది ఖచ్చితంగా ఉండదు. అందుకనే ఇట్స్ నాట్ ష్యూర్. సో ఇట్ కమ్స్ ఓన్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ విత్ ఎక్సలెన్స్ ఇన్ పెర్ఫార్మెన్స్. అసలు అందులో సెకండ్ థాట్ లేదు. ఇట్ ఇంజనీరింగ్ ఆర్ మెడికల్ ఆర్ బిజినెస్ సైడ్ మన యొక్క శక్తి సామర్థ్యాలు నిరంతరం మన యొక్క స్కిల్స్, టెక్నికల్ బోత్ ఆల్ రౌండ్ స్కిల్స్ అప్డేట్ చేసుకోవడం పైన ఆధారపడి ఉంటుంది. ఎక్సలెన్స్ అన్నది ఛాలెంజింగ్గా ఉంటుంది. సో అట్లాంటి ఛాలెంజింగ్ ఫేస్ చేసడానికి చేస్తే కనుక తప్పనిసరిగా ఈ ప్రమోషనల్ అవెన్యూస్ కూడా బాగుంటాయి. బట్ ఇది ఇనిషియల్గా మనం పొందేది మాత్రం ఈజీ కాదు. అలాగే మరి మెడికల్ రంగంలో చూసుకున్నట్టయితే ఈ క్యారియర్ ప్రమోషనల్ అవెన్యూస్ వెరీ గుడ్ బట్ నాట్ షూర్ అండ్ కమ్స్ ఓన్లీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ విత్ ఎక్సలెన్స్ ఇన్ పెర్ఫార్మెన్స్, అప్డేటింగ్ అవర్ స్కిల్స్ అండ్ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ వీ గెయిన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది క్యారియర్ ప్రమోషన్. అంతేగాని నెంబర్ ఆఫ్ ఇయర్స్ అయ్యింది కాబట్టి మనకి ప్రమోషన్స్ అనేవి ఈ ఇంజనీరింగ్లో కానీ మెడికల్లో కానీ ఉండవు. అలాగే ఇక బిజినెస్ సైడ్కి వస్తే, బిజినెస్ అండ్ అకౌంటింగ్ సైడ్కి వస్తే ఇది కూడా ప్యూర్లీ ఇట్ వెరీ ఛాలెంజింగ్, వెరీ గుడ్ ఉంటుంది, కానీ ఇది కూడా షూర్ ఉండదు. అంటే బెటర్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్లో కొంత బెటర్, బట్ దీంట్లో ఇంకా ఛాలెంజింగ్ ఉంటుంది. బిజినెస్ అండ్ అకౌంటింగ్ ఫీల్డ్లో క్యారియర్ ప్రమోషనల్ రెవెన్యూస్ అనేవి ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ మనము ఆ కంపెనీకి మనం సంపాదించి పెడతాము, మన యొక్క శక్తి సామర్థ్యాలు, హౌ వీ మేనేజ్, హౌ వీ గివ్ అవుట్పుట్ అనే దాన్ని బట్టే ఈ ప్రమోషనల్ రెవెన్యూస్ కానీ మన శక్తి సామర్థ్యాలు బట్టే ఉంటాయి పూర్తిగా. ఎక్సలెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్, excellence in performance. There is no other way to gain career promotions and avenues in these 4 sectors, in these 3 sectors, engineering, medical and also the business and accounting services. ఇకపోతే మనకి లీగల్ సర్వీసెస్కి వస్తే ఈ క్యారియర్ ప్రమోషన్ ఎక్సలెంట్గా ఉంటాయి. జడ్జెస్కి దే ఆర్ వెరీ ఫెయిర్లీ గుడ్, బట్ ఫర్ అదర్స్ ఇట్ లార్జ్లీ డిపెండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ పర్సనల్ అబిలిటీస్. ఇది ఇంకా పర్సనలైజ్డ్ ఎబిలిటీస్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ లీగల్ సెక్టార్లో
పర్సనలైజ్డ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాగే పేషెన్స్ అది కూడా చాలా ఉండవలసిన అవసరం ఉంటుంది, చాలా లాంగ్ డ్యూరేషన్ కూడా వస్తుంది. సో ఇకపోతే మనకి గవర్నమెంట్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సర్వీసెస్కి వస్తే క్యారియర్ ప్రమోషన్లు అవన్నీ గుడ్ వెరీ గుడ్ ఉంటాయి. మరి అవి ఒక బ్యూటీ ఏంటంటే డెఫినెట్గా ఉంటాయి. అన్లైక్ ది ఇంజనీరింగ్, మెడికల్ ఆర్ ఇట్స్ బిజినెస్ అండ్ అకౌంటింగ్ అండ్ అదర్ ప్రైవేట్ లీగల్ సర్వీసెస్ దే ఆర్ అలా కాకుండా డెఫినెట్గా ప్రమోషనల్ అవెన్యూస్ ఉంటాయి. అవి గుడ్ నుండి వెరీ గుడ్ పొజిషన్కి వెళ్తారు. అండ్ డెఫినెట్ అయితే యంగ్ క్యారియర్లో వెళ్ళిన వారికి అద్భుతమైనటువంటి ప్రమోషనల్ అవెన్యూస్ ఉంటాయి. ఎంత తక్కువ వయసులో గవర్నమెంట్ జాబ్లో చేరితే అంత అద్భుతమైనటువంటి ఎలివేషన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ సర్వీసెస్ ఉంటుంది. సో అది లేట్ అవ్వకూడదు. అందుకోసమే మనం ముందు చూపుతో త్వరలోనే ఇంటర్ డిగ్రీ కోర్సుల్ని థర్డ్ ఇయర్ అయ్యేసరికే ఉద్యోగం సాధించుకునే అవకాశాన్ని, మరి ఇంటర్ పూర్తవగానే డిగ్రీ ఫస్ట్ సెకండ్ ఇయర్లోనే ఉద్యోగం కావాలంటే ఇంటర్ లెవెల్ ఉద్యోగం సాధించే విధంగా మరి ఇక్కడ శిక్షణ ఇవ్వడానికి ఈ స్పెషల్ క్యాంపస్ని ఏర్పాటు చేశాం. సో దాన్ని మళ్ళీ తర్వాత చర్చించుకుందాం. మన విషయంకి వస్తే ఇంకా ఈ గుడ్ టు వెరీ గుడ్ ప్రమోషనల్ అవెన్యూస్ ఉన్నాయి, డెఫినెట్గా ఉంటాయి. అంటే నేను ఒక ఆఫీసర్గా ఆఫీసర్స్ బాగుంటుందని చెప్పాలని తలుచుకోవట్లేదు. నేను ఓన్లీ కంపేర్ చేస్తున్నాను. శక్తి సామర్థ్యాలు ఉంటే ఎక్కడైనా ఉంటాయి. మన ఒక కమిట్మెంట్ ఎక్సలెన్స్ అయితే, మన గోల్ ఎక్సలెన్స్ అయితే ఎందులోనే ఉంటాయి. సో అయినా కూడా ఇప్పుడున్నటువంటి స్థితిగతుల్ని మనం ఆలోచన చేయాలి, విశ్లేషించాలి, పోల్చుకుంటేనే నిజం తెలుస్తుంది. మనం ఎంత తీయగా ఉందో తెలియాలంటే కారాన్ని రుచి చూడాలి, తర్వాత తీయదనం చూడాలి, మళ్ళీ కారాన్ని చూడాలి, తీయదనం అప్పుడే తెలుస్తుంది. సో ఈ విధంగా క్యారియర్ ప్రమోషనల్ అవెన్యూస్లో మరి గవర్నమెంట్ సర్వీసెస్లో గుడ్ టు వెరీ గుడ్ ఉంటుంది. అయితే వాటి బ్యూటీ ఏంటంటే డెఫినెట్గా ఉంటాయి. ఇట్ కమ్స్ విత్ సీనియారిటీ అండ్ క్యాడర్ ఆల్సో. అయితే ఇక ముఖ్యమైనది, అతి ముఖ్యమైన అంశంకి వెళ్ళబోతున్నాం. ఆఖరిది బట్ నాట్ లీస్ట్ వెరీ ఇంపార్టెంట్, అది జాబ్ సెక్యూరిటీ. ఈ 5 రంగాల్లో ఏ మేరకు ఉంటుంది? సో ఇంతకుముందు చెప్పుకున్నటువంటి కామన్ ప్రిన్సిపల్, మనం ఎప్పుడైతే అద్భుతమైన ప్రదర్శన చేస్తామో, అద్భుతమైనటువంటి ఎక్సలెన్స్ మన పెర్ఫార్మెన్స్ చూపిస్తామో ఏ రంగంలోనే బాగుంటుంది, అందులో సందేహం లేదు. అయితే ఇది మనప్పుడున్న ప్రస్తుతం ఈ 5 రంగాల్లో చూసుకుంటే కనుక జాబ్ సెక్యూరిటీ మనకి ఇంజనీరింగ్ సర్వీసెస్లో ఫెయిర్లీ గుడ్ బట్ నాట్ అష్యూర్డ్. అలాగే మెడికల్లో కూడా ఇట్స్ ఫెయిర్లీ గుడ్ బట్ నాట్ అష్యూర్డ్ బట్ బెటర్ దాన్ ఇంజనీరింగ్ సర్వీసెస్. జాబ్ సెక్యూరిటీ ఖచ్చితంగా మన టాలెంట్ ఎప్పుడైతే చూపిస్తామో ఈ రంగాల్లో డెఫినెట్గా ఉంటుంది. అయితే ఎవరైతే గవర్నమెంట్లో ఇంజనీరింగ్ సర్వీస్, మెడికల్ సర్వీస్ చేస్తున్నారో వాళ్ళకి ఇది వర్తించదు. ఇది ప్రైవేట్ ఫీల్డ్ ఎక్కువ కాబట్టి, అదే డామినేట్ చేస్తుంది కాబట్టి మనం ప్రైవేట్ రంగంలో ఉన్నట్టుగానే చర్చించుకుంటున్నాం. బట్ ఈ ఇంజనీరింగ్ అండ్ గవర్నమెంట్ సర్వీసెస్ ఏదైతే గవర్నమెంట్లో ఉన్నాయో అవి కనుక మనం వస్తే మిగతా ఈ సెక్యూరిటీ కానీ, రెస్పెక్ట్, ప్రమోషన్ అవెన్యూస్ అవన్నీ కూడా బాగుంటాయి. అఫ్కోర్స్ శాలరీస్ మాత్రం ఉండకపోవచ్చు, ప్రైవేట్ సెక్టార్లో అంత హై లెవెల్ ఉండకపోవచ్చు ఇంజనీరింగ్ అండ్ మెడికల్ సర్వీస్లో, గవర్నమెంట్ సర్వీసెస్లో. ఓకే, లెట్స్ కమ్ టు అవర్ పాయింట్ దట్ జాబ్ సెక్యూరిటీ ఈజ్ ఫెయిర్లీ గుడ్ బట్ నాట్ ష్యూర్ బట్ నాట్ డెఫినెట్. అండ్ ఇకపోతే బిజినెస్ అండ్ అకౌంటింగ్ సెక్టార్లో కూడా మనకి ఈ జాబ్ సెక్యూరిటీ ఈజ్ నాట్ సెట్టైన్ and not assured at all. Even a person who will reach like Sundar Pichai, there is nobody can assure the next year or maybe next 2 or 3 years what will be his position. And now it's not certain and not assured. It's completely depends on market and demand and supply theory, market ups and downs, vulnerabilities, economic situation, రకరకాల ఆ కంపెనీ యొక్క ప్రాస్పెక్ట్స్, ఆ కంపెనీ యొక్క పాలసీ, ఇట్లాంటి అన్ని అంశాలపైన ఆధారపడి జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. బట్ ఇట్స్ ఏ లిమిటెడ్ కంపెనీ అయితే కొంత బెటర్గా ఉంటుంది. ఇట్స్ ఏ గవర్నమెంట్ లిమిటెడ్ కంపెనీ, రిజిస్టర్డ్ కంపెనీ అయితే. సో అండ్ కమ్ టు దిస్ ఈ లీగల్ సర్వీసెస్లో మరి జాబ్ సెక్యూరిటీ ఏ మేరకు ఉంటుందంటే జడ్జెస్కి ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా స్పెషల్ ఏంటంటే జడ్జెస్కి కాన్స్టిట్యూషనల్ లీగల్ అష్యూరెన్సెస్ కూడా ఉంటాయి. జాబ్ సెక్యూరిటీస్కి అంత ఈజీగా తీయడం వీలు కాదు ఈ జడ్జెస్ని. సో మరి ప్రైవేట్ సెక్టార్లో ఉండేటువంటి లీగల్ సర్వీసెస్ చేసే, ప్రైవేట్ లీగల్ సర్వీస్ చేసే వారికి ఈ జాబ్ సెక్యూరిటీ అంత ఈజీగా కాదు. అది వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల ద్వారా తెచ్చుకోవాలి, వాళ్ళ ఎబిలిటీస్ ద్వారా, స్పెషలైజ్డ్ స్కిల్స్ ద్వారా ఆ రంగంలో నిష్ణాతులు అయితేనే అవి సాధ్యం అవుతాయి. ఇకపోతే గవర్నమెంట్ సర్వీసెస్కి వస్తే జాబ్ సెక్యూరిటీ ఈజ్ వెరీ వెరీ గుడ్ అండ్ ఇట్ ఈస్ దే ఆల్సో ఎంజాయ్ కాన్స్టిట్యూషనల్ లీగల్ గ్యారంటీస్ ఆర్ అష్యూరెన్సెస్
giving job security and with also a pensionary benefits. Of course, pension is there for everyone today, even for a coolie. Now you are getting pension because of thanks to government social security policies and schemes. So now this is the very good constitution legal assured answers. మనకి ఈ జాబ్ సెక్యూరిటీ విషయంలో మరి గవర్నమెంట్ సెక్టార్లోనంత జాబ్ సెక్యూరిటీ మరి ఎందులో ఉండే అవకాశం లేదు. ఈ విధంగా నేను చెప్తూ ఉంటే మీకు కూడా ఒక ఇంప్రెషన్ వస్తుంది ఏంటంటే మనం గవర్నమెంట్ ఉద్యోగమే చేయాలని. సో నేను చెప్పేది ఏంటంటే మరి ఇక్కడ అందరికీ మరొక సందేహం వస్తుంది, మరి గవర్నమెంట్ ఉద్యోగాలు అన్నీ ఉంటాయా అని. అందుకనే కదా మనం ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ని కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాం. అందరూ కాదు, మన ఇంట్లో ఉంటే ఇద్దరు ఉంటే ఒకరిని ఎవరికైతే ఈ యాటిట్యూడ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ యాప్టిట్యూడ్, ఈ రెండు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకు బెటర్గా చూజ్ చేసుకొని వారికి మనం అడ్వెంచర్ చేయడానికి పంపించాలి ఈ గవర్నమెంట్ సర్వీసెస్లో. బట్ ఈ గవర్నమెంట్ సర్వీసెస్లో కూడా తక్కువ లేవు. సెంట్రల్ గవర్నమెంట్ మరి యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్, రైల్వే బోర్డ్ అండ్ సెక్యూరిటీ, డిఫెన్స్ సర్వీసెస్ ద్వారా మనకి కనీసం ప్రతి ఏటా 3 లక్షల నుంచి 5 లక్షల మంది మినిమం రిక్రూట్ చేస్తున్నారు. అదే మరి గ్రాడ్యుయేషన్ లెవెల్లో అయితే 1,00,000 నుండి 1,50,000 పోస్టులను రిక్రూట్ చేస్తున్నారు. స్టేట్ లెవెల్లో కూడా మనకి 1,50,000 నుండి 2 లక్షల పోస్టులకి మరి రిక్రూట్ చేస్తున్నారు. టోటల్గా భారతదేశంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ మోర్ దెన్ 2.5 crores ఉన్నారు. సో ఇట్లా వాళ్ళు మనకి ప్రతి ఏటా రిటైర్ అయ్యే వాళ్ళని చూసుకుంటే కనుక మనకి ఏ భయం ఉండదు డెఫినెట్గా. అయితే ఇక్కడ ఈ గవర్నమెంట్ సర్వీసెస్లో గ్యారంటీస్ లేదంటే ధైర్యము ఎలా తెచ్చుకోవాలి అంటే, ఇప్పుడు మనం కనుక సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయితే గతంలో చేసిన పొరపాట్ల వల్ల ఇన్సెక్యూరిటీ ఎక్కువయింది. ఆ ఇన్సెక్యూరిటీ ఏంటంటే బీటెక్ లేదా ఎంబీబీఎస్ చేసిన తర్వాత గవర్నమెంట్ సర్వీస్ పంపించడం, ఇట్స్ సో బ్యాడ్. ఇది సరైన విషయం కాదు. ఎందుకు అంటే వాళ్ళకి ధైర్యం సరిపోదు. అత్యంత పోటీ ఉండే ఈ రంగంలోకి ఒక రంగంలో నిష్ణాతులు అయిన తర్వాత పంపిస్తే మైండ్, యాటిట్యూడ్, సెటప్ కూడా సరికాదు. అయినా ఫోర్స్ఫుల్గా చేసాం ఇన్నాళ్ళు. ఇప్పుడు ఆ పొరపాట్లు చేయకూడదు భవిష్యత్తులో. పిల్లల యొక్క అభిరుచులు, ఆశయాలు, వారి యొక్క యాటిట్యూడ్ని గ్రహించుకొని లేదా సరి చేసుకొని మాత్రమే ముందుకు వెళ్ళాలి. సో ఇంటర్మీడియట్ కన్నా డిగ్రీ లెవెల్కి వచ్చేసరికి ఖచ్చితంగా ఏ జాబ్ అనే లక్ష్యంతోనే మరి చదివించడం జరగాలి. సో ఈ ఎన్ని ఉంటాయంటే ఇన్ని 5 లక్షల పోస్టులకి రిక్రూట్మెంట్ జరుగుతుంది సెంట్రల్ స్టేట్ లెవెల్లో. మరి అట్లాంటప్పుడు ఈ కేవలం ఐఏఎస్ ఎగ్జామ్కి సుమారు 1000 పోస్టులు ఉంటాయి. సో కనీసం 1000 ఉంటే ప్రతి సంవత్సరం రిక్రూట్మెంట్, బట్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. అలాగే ఎస్ఎస్సి 2 టైమ్స్ జరుగుతుంది. అలాగే ఆర్ఆర్బి 2 times 3 times అలా కూడా జరుగుతుంది రిక్రూట్మెంట్. 2 notification 3 notification కూడా వస్తాయి. బ్యాంక్స్, ఎస్ఎస్సి, రైల్వేస్ చాలా ఉన్నాయి. ఈ బ్యాంక్స్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకొక 5 lakhs పైనే మనకి ఉంటున్నాయి. సో అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎవరైతే సివిల్స్ ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఏ పోటీ పరీక్షను రాయగలుగుతారు. అందుకని కింద ఒక క్వశ్చన్ ఉంది, లక్షల ఉద్యోగాలు సెక్యూర్ జాబ్స్కి మనకి క్వశ్చన్ ఏర్పడుతుంది. అందువల్ల మనము ఈ క్వశ్చన్ని మర్చిపోయి మనం బీటెక్కి లేదంటే మెడిసిన్కి తర్వాత ఇది మంచిది, ఇది గొప్పది అని మళ్ళీ తీసుకొస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. అందుకే మనకున్న పిల్లల్లో ఒకరిని అటు ఒకరిని ఇటు చేస్తే మేలవుతుంది. సో వాళ్ళ యొక్క యాటిట్యూడ్ అండ్ గోల్స్ అండ్ డిటర్మినేషన్ లెవెల్స్ అండ్ ఇప్పటి వరకు వాళ్ళు చూపించినటువంటి అభిరుచి అది దృష్టిలో ఉంచుకొని మనం చేస్తే కనుక మంచి ఫలితాలు వస్తాయి. సో ఇక్కడ నేను ఏదైనా చెప్తున్నానంటే ఈ 6 అంశాల్లో నాకున్న ఒక ఆఫీసర్గా 20 సంవత్సరాలు ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని గత 7 సంవత్సరాలుగా పోటీ పరీక్షల్లో విద్యార్థులను విజేతలుగా చేసినటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఐఏఎస్ పరీక్షలో నాకున్నటువంటి అద్భుతమైనటువంటి పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ని దృష్టిలో ఉంచుకొని నేను చెప్తున్నాను. ఇకపోతే నేను చెప్పున్న ఒక పర్సనల్ నోట్ మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఏంటంటే, వెన్ యువర్ గోల్ ఈజ్ టు రీచ్ ఎక్సలెన్స్, యూ కెన్ చూజ్ ఎనీ ఇంట్రెస్టెడ్ ఫీల్డ్. ఇవన్నీ కూడా ఇప్పుడున్న స్థితిగతుల గురించే మనం చర్చించుకున్నాం, విశ్లేషించుకున్నాం. బట్ నెవర్ ఫర్గెట్ దట్ యూ కెన్ చూజ్ ఎనీ ఇంట్రెస్టెడ్ ఫీల్డ్. If you are aspiring for excellence in your chosen field, you have to decide first. Yes, if you are convinced that if so, then whatever I said till now will be a nonsense for you. It will be, whatever I said till now will be a nonsense for you. ఎందుకంటే
మీరు ఏ రంగంలో ఎక్సలెన్స్కి వెళ్ళొచ్చు. అయితే మీకు ఆ సంకల్పం, ఆ డిటర్మినేషన్, ఆ డెడికేషన్ మీకు ఉన్నాయనుకుంటే డెఫినెట్గా వెళ్ళండి. డోంట్ వరీ అబౌట్ దిస్ అనాలిసిస్ అండ్ విచ్ ఈవెన్ దో ఇట్ ఈస్ రైట్. సో లెట్స్ కమ్ టు నౌ ఎక్సలెన్స్. ప్లీజ్ మేక్ ఇట్ ఏ హ్యాబిట్. And now see this one success formula, do's and don'ts for deciding what career you are going to take up in 10th, after 10th and inter. So Dr. APJ Abdul Kalam's formula, see, you shall have a great aim. What he said is low aim is a crime, and therefore the second one is you must continuously acquire knowledge. You must continuously acquire knowledge. And the third one is do hard work with devotion, dedication. When you do hard work with devotion and dedication, no force can defeat you. And then the fourth one is perseverance and persevere and succeed. అంటే ఇది మీరు సక్సెస్ సాధించే వరకు పట్టు వదలకుండానే కృషి చేయాలి. ఎక్కడ వదిలేకుండా అదే టెంపోలో, అదే రేంజ్లో మీరు కాన్స్టాంట్గా సక్సెస్ వచ్చే వరకు కృషి చేయాలి, పట్టు వదలకుండా అని. ఈ సక్సెస్ సూత్ర అబ్దుల్ కలాం గారు మరి ఈరోజు ఉన్నత లక్ష్యాలకి సింబల్గా మారారు. విద్యార్థులకి ఈ రోజుకి కూడా మరి ఎంతో స్ఫూర్తినిస్తున్నారు. ఇవే అందరూ చూస్తున్నాయి. ఆయన వీడియోస్ చూడండి, చాలా వీడియోస్ ఉన్నాయి. చాలా చాలా గొప్ప ఫలితాలు మీ పిల్లల పైన ఉంటుంది. అలాగే మనకి సెట్టింగ్ గోల్ ఈజ్ నాట్ ఈజ్ ఇఫ్ యూ our children having a goal, it sets only just sets a direction, and you must start journey in that direction by committing yourself into action. మన సద్గురు జగ్గి వాసుదేవ్ బాబా ఏం చెప్తున్నారో చూడండి. గోల్ ఈజ్ హ్యావింగ్ సెట్ గోల్ ఈజ్ వెరీ గుడ్, బట్ జస్ట్ గోల్ ఈజ్ నాట్ ఎనఫ్. యూ మస్ట్ స్టార్ట్ జర్నీ ఇన్ టు దాట్ డైరెక్షన్ బై కమిటింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు యాక్షన్. అంటే ప్రోసెస్, అంటే ఆ సంకల్పం ఇంటెన్సిటీ లెవెల్స్ మన అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు మరి డ్రీమ్ అండ్ డ్రీమ్ అండ్ డ్రీమ్ అండ్ డ్రీమ్ అనే ఆ ఇంటెన్సిటీ ఆఫ్ డ్రీమ్స్ ఉన్నప్పుడు అది ఇమేజినేషన్ లీడ్స్ టు మరి లెర్నింగ్ లీడ్స్ టు థింకింగ్ లీడ్స్ టు నాలెడ్జ్. ఈ ప్రాసెస్లో మనం సెట్ అవ్వాలి, అంటే ప్రారంభించాలి. ఆరంభ స్వరత్వం కాకుండా ప్రారంభించాలి, చర్యను ప్రారంభించాలి. అలాగే ఆ ఏ ప్రాసెస్లో అయితే ఏ సంస్థ ఆ ఎడ్యుకేషన్ అందిస్తుందో అటువంటి సంస్థలో జాయిన్ చేస్తే కనుక మరి ఈ ప్రాసెస్ని, యాక్షన్ని ప్రాక్టికల్గా వాళ్ళు సాధన చేస్తారు. అప్పుడు విజయం సాధించే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మీరు అవి ముఖ్యంగా ఏ ప్రాసెస్లో ఈ విద్యని అందిస్తున్నారు, ఇది ఉద్యోగ సాధన నైపుణ్యాలను మన పిల్లలకి ఇస్తున్నారా, ఏ మేరకు ఇస్తున్నారు, వీళ్ళ కమిట్మెంట్ లెవెల్ ఎంత, వీళ్ళ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ ఎంత, వీళ్ళు కేవలం పెట్టుబడిదారుల విద్యా సంస్థలో లేదా సొంత నాలెడ్జ్ ఉందా, లీడర్షిప్ ఎవరు, ఆ సంస్థ లీడర్ ఎవరు, ఆ సంస్థ లీడర్కి ఆ కెపాసిటీ ఉందా, ఆ శక్తి సామర్థ్యంలో ఇవి పరిశీలించాలి మీరు. ఇకపోతే అప్పుడు మాత్రమే మన పిల్లల్ని మనం ఈ యాక్షన్లో పెట్టగలుగుతాం. సో ఇక సక్సెస్ సూత్ర 1 వాట్ ఐ గివ్ ఈజ్ దట్ రైట్ యాటిట్యూడ్. మన పిల్లలు, మనము గైడ్ చేసేవాళ్ళు యాజ్ వెల్ యాజ్ పిల్లలు ఇద్దరూ ఉండాలి. రైట్ యాటిట్యూడ్ ఉండాలి. ఇట్ షల్ బి పాజిటివ్ అండ్ ఇట్ షల్ బి ఓపెన్ లైక్ ఏ అర్జున్. వాట్ అర్జున్ సీస్ దట్. అర్జున్ గురించి నేను ఇంకా వివరంగా సెకండ్ వీడియోలో చెప్తాను. ఆయన జస్ట్ కనబడేది తక్కువ, చేసింది ఎక్కువ. ఆయన ఎందుకు ఒక దెబ్బకే పడగలిగాడు అన్న దానికి బొమ్మను చూసినంత మాత్రం అర్థం కాదు, మళ్ళీ చెప్తాను. ఇట్ షల్ బి పాజిటివ్ అండ్ ఓపెన్. ఇప్పుడు మన పిల్లలు కూడా ఓపెన్ మైండ్తో ఉండాలి. ఇప్పటికే నాకు ఇది ఇష్టము, అది ఇష్టం కాదు అని ఇంటర్ లెవెల్లో ఇంకా నిజంగా మీ పిల్లలన్న వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి మార్చాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇంకా వాళ్ళకి అంత మెచ్యూరిటీ లెవెల్స్ రావు. కాబట్టి డిగ్రీ లెవెల్లో మరి ఎక్కువగా వాళ్ళ మాట విందాం. ఇంటర్ లెవెల్లో మట్టుకు మనం ఈ 5 రంగాల్లోని 6 అంశాల ప్రమాణాల ఆధారంగా విశ్లేషణ చేసుకొని మన స్థితిగతుల్ని మనం అప్పుడు ఓపెన్ మైండ్తో, పిల్లలకు ఓపెన్ మైండ్ ఉండాలని మాత్రమే, ఓపెన్ మైండ్ ఉండేలా కౌన్సిలింగ్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడే ఏ నిర్ణయం తీసుకోకుండా ఉంటే మేలు అవుతుంది. సో దట్స్ వై వీ ఆల్సో రికమెండ్. ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. ఐఏఎస్ కోచింగ్తో ఇంటర్ అనే దాంట్లో కూడా ఎంపీసీని పెడుతున్నాం. ఎంపీసీ gives a balanced question to take a direction at graduation or degree or BTech level. సో ఇకపోతే ఈ గురితప్పని బాణం ఎలా వేయాలో నెక్స్ట్ వీడియోలో నేను వివరంగా చెప్తాను. సో నెక్స్ట్ ఈ సక్సెస్ సూత్ర 2 it shall be
రైట్ అప్రోచ్. ఈ రైట్ అప్రోచ్ లేకుండా మరి విజయం సాధించడం ఈజీ కాదు. చూడండి, రైట్ అప్రోచ్ అనేది ఇట్ షాల్ బి స్మార్ట్ అప్రోచ్. ఈవెన్ నౌ ఇన్స్పైరింగ్ అవర్ జనరేషన్, పర్టికులర్ ఇండియన్స్ are really fortunate to have such great experiences showing this kind of a smart ways. See, ముల్లోకాలని సాధించిన వాడు అధిపతి వినాయకుడు ఏ విధంగా అయ్యాడో ఆ తీరులో మనకున్నటువంటి పరిమితుల్ని చూసి భయపడకుండా ధైర్యంగా ముందుకి ఎస్ దెర్ ఈజ్ ఎ వే అనుకుంటూ ఈ పాజిటివ్ వేలో, పాజిటివ్ అప్రోచ్లో ఈ ఏ విధమైన ప్రక్రియలు పాటిస్తాము అన్ని బట్టి కూడా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. సో లెట్స్ కమ్ టు ది అదర్ థింగ్ ఈజ్ దట్ డోంట్స్. ఇంతకుముందు చెప్పిన డూస్ అండ్ డోంట్స్ నౌ, బట్ నెవర్ ఫాలో సంబడి. యు ఆర్ ఏ వాట్ అబ్దుల్ కలాం సే, యూ షాల్ బీ యూనిక్. మీ సక్సెస్ ఎప్పుడు వస్తుందంటే మీ సంతకం, మీ ఆటోగ్రాఫ్ అయినప్పుడు. మీరు యూనిక్గా ఉండాలి, మీరు మీలాగానే ఉండాలి, అందరిలాగా కాదు. అందుకనే 10 మంది ఈ కోర్స్ తీసుకుంటున్నారు, ఆ కాలేజీకి వెళ్తున్నారు అనే టైప్లో కాకుండా మన లక్ష్యం ఏంటి, ముందు మన జీవిత లక్ష్యం ఏంటి, మన క్యారీర్ లక్ష్యం ఏంటి, ఈ దాని డైరెక్షన్లో మనం వెళ్తున్నామా లేదా, ఇది ఆ దశకు వచ్చాము ఇంటర్మీడియట్ డిగ్రీ అంటే అనుకుంటూ ముందుకెళ్తే కనుక మీ ఈ చదువు చాలా ఖరీదైపోయింది. కాబట్టి డ్యూరేషన్ ఆఫ్ గెస్టేషన్కి చదువు రావడానికి ముందు పీరియడ్ చాలా తక్కువ ఉండాలి. త్వరగా మరి నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి ఈ ఫాలోయింగ్ ఎఫెక్ట్ పడిపోతే కనుక ఈ గొర్రెల మాదిరి ఆలోచన విధానం చాలా ప్రమాదకరం. మన పిల్లల్ని, మన భవిష్యత్తుని మనం చేతులారా పాడు చేసిన వాళ్ళు అవుతాం. లెట్ దెమ్ స్టడీ ఫ్రీలీ. సో ఫాలోయింగ్ ఎఫెక్ట్ మాత్రం వెళ్ళొద్దు దయచేసి. అండ్ దెన్ అనదర్ థింగ్ ఈజ్ దట్ డోంట్స్లో ప్లాన్ బి. నౌ ఏ డేస్ ఇట్ హ్యాస్ బికమ్ ఏ ఫ్యాషన్ టు హ్యావ్ ప్లాన్ బి. ప్లాన్ బి ఎందుకు ప్లాన్ బి? ఇంజనీరింగ్లో ఎంతోమంది ఐఐటి సాధించిన వాళ్ళు లేరా? మరి ఎంబీబీఎస్లో, మరి ఐఏఎంలో, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో, ఎయిమ్స్లో ఎంతోమంది సీట్లు సాధించిన వాళ్ళు లేరా? ఎంతోమంది ఐఏ సాధించిన వాళ్ళు లేరా? దానికి ప్లాన్ బి ఎందుకు? వారి యొక్క అనుభవాలని మనం తీసుకున్నట్టయితే, నాకు సివిల్ సర్వీస్లో అన్ని దశల్లోని మరి ప్రత్యేకమైన పెర్సనల్ అనుభవం ఉంది. సో దానికి కావాల్సిన కీలకమైన అంశాలపైన నేనే టీచ్ చేయగలను, నేనే నేర్పించగలను, నేనే చేయగలను. అలాగే ఎంతోమంది అనుభవజ్ఞులు ఉన్నారు, సాధించిన వారు ఉన్నారు, సాధించలేని వారు ఉన్నారు, అనుభవం మాత్రం పర్సనల్గా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటప్పుడు ప్లాన్ బి అవసరం లేదు. ఐఏఎస్కి అవసరం లేదు, ఎంబీబీఎస్ సీట్కి అవసరం లేదు, అలాగే మనకి ఐఐటి సాధించడానికి కూడా ఈ ప్లాన్ బి అవసరం లేదే. ఈవెన్ గవర్నమెంట్ జాబ్ సాధించాలన్న అవసరం లేదే. ఓన్లీ కావాల్సింది మనకి సరైన రైట్ యాటిట్యూడ్ అండ్ రైట్ అప్రోచ్. ఈ రెండు ఉంటే మీరు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో అద్భుత విజయాన్ని సాధిస్తారు. సో రిమెంబర్, బీ యూనిక్ అండ్ బీ గ్రేట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. And now I would like to introduce this new AC campus, our new AC campus. ఈ సంవత్సరం ఇది రైల్వే స్టేషన్ ఎదురుగా, రాజమండ్రిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి జ్ఞానమాత కన్నమ్మ తల్లి టెంపుల్ వీధిలో ఉంది. ఈ చివర గోదావరి గట్టుపైన ఉంటుంది. ఇది గోదావరి. మరి ఇక్కడే ఇంటర్ డిగ్రీ కోర్సుల్ని, ఇంటర్ ప్లస్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనే ఒక విభాగం, రెండవది ఇంటర్ ప్లస్ డిగ్రీ ప్లస్ మరి స్టాఫ్ సెలక్షన్, రైల్వేస్, ఎస్ఎస్సి అండ్ గ్రూప్స్ అనే ఎగ్జామ్స్ మాదిరి పందాలో పెడుతున్నాము. సో ఇదంతా ఫుల్గా ఏసీ క్యాంపస్లో ఉంటుంది. ఈ టాప్ లెవెల్లో మనకి ఈ కోర్సెస్లో కూడా ఇక్కడ గమనించండి. సో ఈ టాప్ లెవెల్లో మనకి ఈ క్యాంపస్ టాప్ లెవెల్లో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఇదన్నీ డిజిటల్ క్లాస్ రూమ్, ప్రతి క్లాస్ రూమ్ కూడా. మరి టాప్ లెవెల్లో ఉన్న దానికి గర్ల్స్ హాస్టల్ ఉంది, దానికి అటాచ్డ్ లైబ్రరీ ఉంది, అద్భుతమైన గోదావరి సుందర దృశ్యాలతో చక్కని చదువుకునే వాతావరణంలో. మన అందరికీ తెలిసిందే మరి గోదావరి ఈజ్ ఎ సింబల్ ఆఫ్ నాలెడ్జ్. ఈ పవిత్రతకి, ప్రశాంతతకి, ఆహ్లాదకరతకి మనకి దానికన్నా మించింది లేదు మన రాష్ట్రంలో. సో ఇక ఈ ఇంటర్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అండ్ ఇంటర్ డిగ్రీ ప్లస్ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంక్స్ అనే దాన్ని అన్ని గ్రూపులు మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో వాటికి సంబంధించిన గ్రూపుల్ని మన కౌన్సిలింగ్లో తెలుసుకుందాం. ఇకపోతే ఇక్కడ లిమిటెడ్ సీట్స్ ఇస్తాం కాబట్టి ఇవి అనేక సీట్లని ఆన్లైన్లో కూడా రిజర్వేషన్ అయిపోతున్నాయి. కాబట్టి మరి ఈ అడ్మిషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది, ఆల్రెడీ కొన్ని సీట్లు అయిపోవడం జరిగింది. మరి కేవలం 40 సీట్లు ఇస్తాం కాబట్టి ఈ అడ్మిషన్ కమ్ మెరిట్ టెస్ట్ అంటే
ఈ మెరిట్ టెస్ట్ వల్ల కొంత కన్సెషన్ వస్తుంది, అందుకని ఈ టెస్ట్ పెట్టాం. కొన్ని సీట్లు డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది, బట్ కొన్ని సీట్లకి ఈ టెస్ట్ పెడుతున్నాము. ఈ కలాం అడ్మిషన్ కమ్ మెరిట్ టెస్ట్, దీని టెస్ట్ ఆన్లైన్లో జరుగుతుంది. ఇప్పుడు కరోనా ప్రభావంతో మనం క్యాంపస్కి రమ్మని కోరలేము. దగ్గరకు ఉన్న వాళ్ళు ఏ సందర్భం వచ్చినా లేదా మరి ఏప్రిల్ 14 తర్వాత అయినా తప్పనిసరిగా ఈ క్యాంపస్కి వచ్చి విజిట్ చేయండి, చూడండి, అప్పుడే నిర్ణయం తీసుకోండి. ఈలోగా ఈ అడ్మిషన్ టెస్ట్ మాత్రం రాయించండి పిల్లలతో. ఎవరైతే పరీక్షలు పూర్తయిన వాళ్ళతోనే రాయించండి. మరి స్టేట్ లెవెల్ 10th ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత మరొక టెస్ట్ని పెట్టుకుందాం, ఎవరు వర్రీ కావద్దు. బట్ సీట్ యూ క్యాన్ రిజర్వ్. సో ఇక్కడ అడ్మిషన్స్ ఓపెన్ అయినాయి కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి. ముఖ్యంగా ఇంటర్ వాళ్ళకి పూర్తయిన వాళ్ళు, సిబిఎస్ఈ 10th ఇంటర్ పూర్తయిన వాళ్ళు ఈ టెస్ట్ రాయండి. సో ఇంటర్లో ఎంపీసీ, సిఈసి, హెచ్ఈసి, హెచ్ఈజీ, అలాగే డిగ్రీ గ్రూప్స్ BA, HEP, HEG అండ్ BSc కంప్యూటర్స్ ఉన్నాయి. అలాగే ఆన్లైన్ కలాం అడ్మిషన్ కమ్ మెరిట్ టెస్ట్ని ఈ 5వ తారీఖున ఏప్రిల్ 5న 10ంటికి మీరు ఆన్లైన్లో మీ లింక్ పంపిస్తాం ముందుగానే. ఆ లింక్ ద్వారా మీరు రాయొచ్చు. మీ రిజల్ట్ 2 డేస్లో మీకు కమ్యూనికేట్ చేస్తాం హౌ మచ్ అండ్ కన్సెషన్ యూ విల్ గెట్ ఆర్ స్కాలర్షిప్ యూ విల్ గెట్ అనేది. సో విజిట్ అవర్ AC క్యాంపస్ ఆపోజిట్ రైల్వే స్టేషన్, రాజమండ్రి. So this is our campus and this is see a video clip if you have patience, and if you want to visit it, better to visit directly. So ఇక్కడ కనుక మనం చూసుకుంటే సో సో ఈ నెక్స్ట్ పార్ట్ 2ని ఈ వీడియో కూడా మీకు ఈ యూట్యూబ్లో ఉంది. యూట్యూబ్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఈ వీడియోని ఒరిజినల్గా ఈ లొకేషన్ని మీరు చక్కగా చూడవచ్చు. ఈ గోదావరి లొకేషన్, గోదావరి బ్యూటీస్ అన్నీ కూడా. సో నెక్స్ట్ మనం చెప్పుకునే అంశాల్లో ఈ క్యారియర్ గైడెన్స్ ఫర్ 10th అండ్ ఇంటర్ పాస్ అవుట్స్, ఇది పార్ట్ 2 ఉంటుంది. దీంట్లో మా దగ్గర ఏమేమి కోర్సులు ఉంటాయి, ఎలా కండక్ట్ చేస్తాం, ఎలా అయితే వీళ్ళు 3rd ఇయర్ కల్లా IAS సాధించగలుగుతారు, అలాంటి అంశాలు. అలాగే ఏ గ్రూపులు తీసుకుంటే మనకి మంచి ఫలితాలు వస్తాయి అన్నది గ్రూపులు, ఇట్లాంటి అన్ని విషయాలతో ఈ సెకండ్ పార్ట్ ఉంటుంది. సో దానికోసం ప్లీజ్ స్టే విత్ మీ. అండ్ దెన్ వీఆర్ స్టార్టింగ్ బికాస్ ఆఫ్ కరోనా ఆన్లైన్ కోర్సెస్ Group 2 SI కానిస్టేబుల్స్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ వీడియో క్లాసెస్ని ఏప్రిల్ 4th నుండి స్టార్ట్ చేస్తున్నాం. సో మీకు తెలిసిన వారు కూడా షేర్ చేయండి. అండ్ దెన్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. దీన్ని తల్లిదండ్రులకి, మరి టీచర్లకి, స్టూడెంట్స్కి, ముఖ్యంగా లెక్చరర్స్కి నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. అందరికీ రెలివెంట్ 10th ఇంటర్ పూర్తయిన వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. లెట్ దెమ్ టు హ్యావ్ ఏ ఒపీనియన్. ఎందుకంటే మనం వాళ్ళందరికీ హెల్ప్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు షేర్ చేయాలి. ఎందుకంటే పిల్లలు వాళ్ళ మెచ్యూరిటీ స్థాయిలో ఉండవు, అలాగే తల్లిదండ్రులు కూడా ఈ రంగాల్లో లేనప్పుడు మనకి ఉండదు. కాబట్టి ఆ దృష్ట్యా మనం చూస్తే కనుక మనం హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి మనం అందరూ కూడా ఈ పిల్లలకి సరైన గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధించడానికి మన వంతు సహాయం చేయాలి. కాబట్టి నేనేదైతే చెప్పానో, నేనేది అడ్వైజ్ చేసినది ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మీ యొక్క ఏదైతే 6 ప్రమాణాలు ఉన్నాయో 6 ప్రమాణాలని పరిశీలించి ఇంకా తెలిసిన వారికి, ముఖ్యంగా ఎడ్యుకేటెడ్కి, ప్రొఫెషన్లో చేస్తున్న వారికి చూడండి. అంతేగాని PROలని లేదా కొన్ని సంస్థలు ఇంటర్ డిగ్రీ అని పెట్టేస్తున్నారు ఫ్యాషన్గా. ఆ నడిపే వారికి స్వయంగా IAS ఎగ్జామ్లో అనుభవం ఉందా, ఈ రియల్ టైం కోచింగ్ అంటే ఆ సంస్థలో కోచింగ్ బ్యాచ్లు నడుస్తున్నాయా లేదా, వాళ్ళకి అంత ఎక్స్పోజర్ ఉందా లేదా, వాళ్ళకి ఆ స్థాయి
ఫ్యాకల్టీ ఉన్నారా లేదా? ఎందుకంటే మేము 7 ఇయర్స్ నుంచి ఐఏఎస్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్సీ కానిస్టేబుల్ వంటి ఉద్యోగాలకి బ్యాంక్స్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి లాంటి ఉద్యోగాలకి ఇస్తున్న విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి వీళ్ళందరూ ఇంటర్ డిగ్రీని పెట్టేస్తారు కానీ కోచింగ్ ఎక్స్పోజర్ కానీ అలా అవి ఉండవు. ఎందుకు ఉండవు అంటే కోచింగ్ ఫ్యాకల్టీ పర్ డే మినిమం 5,000 to 10,000 పే చేస్తాం. సో హై లెవెల్ ఫ్యాకల్టీని, స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీని, ఈవెన్ నేషనల్ లెవెల్ ఫ్యాకల్టీని తీసుకురావడం జరుగుతుంది. అంత ఖరీదు పెడతాం కాబట్టి. సో అందుకని అది వెదర్ ఇట్ ఈస్ ఎ రియల్ టైమ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఆర్ నాట్ అనేది మీరు గ్రహించాలి. ఎందుకంటే రాజమండ్రిలో కూడా పుట్టగొడుగులా వచ్చినాయి. అసలు ఏబిసిడి రాని వాళ్ళకి, ఐఏఎస్లో ఏబిసిడి రాని వాళ్ళు కూడా ఐఏఎస్ అని తల్లిదండ్రులకు మోసం చేయడానికి, క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. లేదా ఎక్కడో బ్రాంచ్ ఉండే హెడ్ క్వార్టర్ ఉంటే వేరే చోట్ల బ్రాంచ్లు పెట్టి అక్కడ కూడా ఐఏఎస్కి సంబంధించినటువంటి కోచింగ్ జరగదు. అక్కడ కూడా ఎక్కడో హైదరాబాద్లో, ఢిల్లీలో సంస్థ ఉంటుంది, ఇక్కడ బ్రాంచ్ పెడతాడు. ఇక్కడ అసలు కోచింగే ఉండదు. కోచింగ్ అనుభవం కానీ, కోచింగ్ ఎక్స్పోజర్ కానీ ఇక్కడ ఉండదు. అట్లాంటి మోసాలు చేస్తున్నారు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు ఆలోచించుకోండి. ఏ సంస్థ రియల్ కమిట్మెంట్ ఉంది, ఎవరికి విజన్ ఉంది, ఎవరికి జెన్యూనిటీ ఉంది, ఆ సంస్థని గుర్తించి నిర్ణయించుకోండి. ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పుడైతే ఎక్కువగా ఇంటర్ డిగ్రీ నుంచే ఐఏఎస్కి అనేది లేకపోతే పోటీ పరీక్ష కానీ ఇప్పుడు ఎక్కువైందో, ముఖ్యంగా ఈ ఇంజనీరింగ్ సర్వీసెస్లో ఎంతోమంది ఈరోజు సరైన ఉద్యోగాలకి బాధపడుతున్నారో, ఈ సందర్భంలో తల్లిదండ్రులు మారారు. కాబట్టి ఈ కార్పొరేట్ సంస్థలు, ఈ పెట్టుబడిదారీ సంస్థలు, ముఖ్యంగా ఐ సీ పర్సనలీ దట్ మీరు గ్రహించుకోవాల్సింది ఒకటి, ఆ సంస్థ కార్పొరేట్లాగా బ్రాంచ్లు ఉండేదైతే ఖచ్చితంగా బాగుండదు. అది ఒక మేనేజ్ చేసేవారు దీన్ని నమ్ముకొని దీంతోనే ప్యాషన్తో పనిచేస్తే కనుక, అతని కమిట్మెంట్ ఉంటే కనుక దానికి బ్రాంచ్ లేని సంస్థలే బాగుంటాయి ఎడ్యుకేషనల్లో. వాళ్ళు ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది పిల్లలు మౌల్డ్ చేయడంత చిన్న విషయం కాదు. దానికి కంప్లీట్ డెడికేషన్ కావాలి. ఈ పిల్లలని దేన్నైనా ఈజీ కానీ మనుషులు మార్చడం తేలిక కాదు మౌల్డ్ చేయడం అనేది. సో ఆ సందర్భంలో ఆ కాంటెక్స్ట్లో మీరు గ్రహించుకోండి. ఈ బ్రాంచెస్ నాట్ వర్క్. వాళ్ళ ఎంప్లాయీస్ని పెట్టగలరు మహా అయితే, దే కెనాట్ ప్రొవైడ్ లీడర్షిప్. సో హూ ఈజ్ ద లీడర్ ఆఫ్ దట్ ఇన్స్టిట్యూషన్? దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో. నేను ఒక విజన్తో, కమిట్మెంట్తో, నేను విఆర్ఎస్ తీసుకునే ఉద్దేశంతో ఈ రంగంలోకి వచ్చాను. సో మేము అనుకున్నటువంటి 5,000 మంది ఉద్యోగులు మేము తయారు చేస్తాం. మేము ఇప్పటికే ఆన్లైన్ ద్వారా రాష్ట్రంలో అన్ని నగరాల్లోని, అన్ని జిల్లాల్లోని విజేతలను కలిగి ఉన్నాం. సో మరింత ముందుకు సాగుతాము. ఇప్పుడు నా లక్ష్యం ఏంటంటే 5,000 మంది ఆఫీసులు తయారు చేయాలన్నప్పుడు హై సక్సెస్ రేట్ సాధించాలి. అది సాధించాలంటే ఇంటర్ డిగ్రీ కోర్సుని మనమే ఇన్బిల్ట్గా మౌల్డ్ చేయాలనే లక్ష్యంతో ఈ కృషి చేస్తున్నాం. ఈ సంవత్సరం నుంచి అకాడమిక్ కోర్సెస్కి విత్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్కి వస్తాం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు చూసిన వారందరికీ.